నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆవిడ సంస్కృత పండితురాలు, ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కామేశ్వరి సాయి సరస్వతి గారు. ఆవిడతో కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తేనండి. అమ్మా, మనకి శివరాత్రి దగ్గరలో ఉంది. త్వరలో శివరాత్రికి శివతత్వం గురించి మీతో ఒక మాట వినాలనుంది. శివతత్వం అంటే ఏంటి అసలు? తర్వాత శివరాత్రి రోజు ప్రత్యేకంగా మనము ఎలాంటి పూజలు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి, దాంతోపాటు ఎలా చేసుకుంటే బాగుంటుంది, అంటే జాగారం, ఉపవాసాలు కానీ జాగారం కానీ ఇలాంటివి, దాని గురించి కొద్దిగా వివరంగా చెప్పరా? ఓం నమ శివాయ. సనాతన ధర్మం ఛానల్కి నమస్కారం. శివరాత్రి విశిష్టత గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. జన్మానికో శివరాత్రి అన్నారు. పర్వదినాలు ఎన్నో చేసుకుంటున్నాం. ఏ భగవంతుడికి ఆ భగవంతుడికే చేస్తున్నాం. శివరాత్రి చాలా విశిష్టమైనటువంటి ఒక గొప్ప పర్వదినం. శివతత్వం, నిర్మలమైనటువంటి శివతత్వం, అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేసేటువంటిది శివరాత్రి. శివరాత్రి పూజా విధానం గురించి అన్ని పర్వదినాల్లాగే మామూలే ఉదయమే లేవడం, సూర్యోదయానికంటే ముందే లేవడం, శుచి శుభ్రంగా దైవాన్ని ఆరాధించటం. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి పెద్ద పెద్ద పిండి వంటలు చేసేసి పెద్ద డెకరేషన్లు, మాలలు ఇంత ఆయన కోరుకోడు. ఆయన చాలా నిర్మలమైనటువంటి భగవంతుడు. సింపుల్గా ఉంటాడు ఆయన. ఏంటంటే ఆయన తత్వాన్ని బట్టి ఆయన జీవన విధానం. ఆయన శివలింగాల అభిషేకాల గురించి మాట్లాడుతున్నారు చాలామంది. శివలింగానికి అభిషేకం చేయటం అనేటువంటిదే శివరాత్రి యొక్క ప్రాధాన్యం. ఇక్కడ అభిషేకం చేసుకునే విధానాల గురించి చెప్తున్నారు. కానీ అభిషేకం అనేటువంటిది ఎలా చేయాలి అంటే, పూజా విధానాలన్నీ కూడా బ్రాహ్మణుల ద్వారానే చేయాలండి. వినాయక చవితి వ్రతకల్పం కూడా చాలా మంది వాళ్ళు రేపు పుస్తకం పెట్టుకొని వాళ్ళే చదివి చేసుకుంటున్నారు. కానీ బ్రాహ్మణో భూసురా అన్నారు. వేదాలు శాస్త్రాలు చదివినటువంటి సద్బ్రాహ్మణ చేత చేయించుకునే పూజ సాఫల్యాన్ని ఇస్తుంది. ఓకే. ఈ శివాభిషేకం కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనం చేసుకునేది కాదు. నమ్మకం, చెమకం, రుద్రాభిషేకాలతోటి 4-5 గంటలు చేస్తారు వాళ్ళు. అది మనం పుస్తకం పెట్టి చేసేటువంటిది కాదు. తర్వాత ఇవాళ రేపు క్యాసెట్లు పెట్టుకుని నమ్మకం చెమకం పెట్టుకొని చేసేటువంటిది కూడా కాదు. మనం కుటుంబ సభ్యులం అక్కడ కూర్చుని ఆయన మా బ్రాహ్మడు చేస్తుంటే దాన్ని మన చేత ఆయన అభిషేకం చేయిస్తూ ఉంటే అది అభిషేకం అంటే అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది. అందువల్ల ఒక్కళ్ళు ఆ బ్రాహ్మణ్ణి పిలిచి చేయించలేకపోతే చుట్టుపక్కల ఉన్న 4 కుటుంబాల వాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే శాస్త్రబద్ధంగా ఆయన అభిషేకాన్ని చేస్తారు. ఓకే. 2-3 బ్రాహ్మణులు చేస్తారు. అలా కుదరని వాళ్ళకి దేవాలయాలకు వెళ్ళాలండి. అభిషేకాలు పూజలన్నీ అక్కడ చేస్తాం. మామూలుగా ఎలాగో వెళ్తాం దేవాలయానికి. మామూలు రోజుల్లో వెళ్ళడం వేరు, పర్వదినాల్లో వెళ్ళడం వేరు. పర్వదినంలో రెట్టింపు పుణ్యం వస్తుంది. అందువల్లే అంత తోచుకుంటూ వెళ్ళే ఉద్దేశం అదే. మామూలు రోజుల్లో భగవంతుడి దర్శనం కంటే కూడా పర్వదినాల్లో స్వామి దర్శనం మరింత ఫలితాన్ని ఇస్తుంది. ఆ వేళ ఆయన దర్శించాలనుకుంటాం. ఈ అభిషేకాలు మనం స్వయంగా చేసుకోలేనప్పుడు విధానాలు చాలా ఉన్నాయి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అన్నారు. మనం అభిషేకాలు చేయక్కర్లేదు. ఇప్పుడు రేపు శివరాత్రి మా ఇంట్లో ప్రతి సంవత్సరం నేను అభిషేకాలు చేయిస్తాను. 3 బ్రాహ్మణాన్ని పిలుస్తాను. మా ఇంటి పక్కనే భానుమూర్తి గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వేదఘోష వినపడుతూ ఉంటుంది. అటువంటి బ్రాహ్మణ్ణి పిలవాలి. వాళ్ళు 3 కాలాలు సంధ్యావందనం చేస్తూ ఉపనయనం సంధ్యావందనం చేస్తున్నటువంటి పండితులైనటువంటి బ్రాహ్మణ్ణి పిలిచి ఆయన చేత అభిషేకం చేయించుకుంటే అది సత్ఫలితాలను ఇస్తుంది. ఆయన ఇంకో 2 తీసుకొస్తారు. 3-4 గంటలు మా ఇంట్లో చేస్తారు. మేము కూర్చొని ఆయనతో చూస్తాం, వింటాము. వినడం వల్ల మనకి పుణ్యం. మనం అభిషేకం చేయకపోతే మన చేత కూడా ఆయన చేయిస్తారు. ఉపవాసం ఉండి
ఇల్లు శుచి శుభ్రంగా ఉంచి ఆ రోజు పంచామృతాలతోటి చెరుకు రసం, పెరుగు, పాలు, తేనె, పంచదార ఇవన్నీ కలిపి ఆయన చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి మనం ఎవరు చేయించుకుంటున్నామో వాళ్ళందరం కూర్చుని ఆయన చేత అభిషేకాలు చేస్తూ ఉంటే మనం చూడడం వల్ల ఆ అభిషేకాన్ని మెయిన్గా మీరన్నట్లుగా మన ఇంట్లో కుదరలేదు, మనం చేయించలేము. మీరు శివుడు ఒక పటం పెట్టుకోండి చాలు. అక్కడ మంచి శుచి శుభ్రంగా పటం పెట్టుకుని దీపాన్ని వెలిగించి 2 ఒత్తులు, ఈ ఒత్తుల గురించి కూడా మాట్లాడుతుంటారు చాలా మంది. ఒక ఒత్తు పెట్టి 2 ఒత్తులు పెట్టి, ఇది ఒత్తి ఎన్ని ఒత్తులు పెట్టామనేది ప్రధానం కాదు, భక్తి ఎంత ఉంది, మన మనస్సు ఆయన మీదే ఉందా. దీపం పెట్టినా ఇక్కడ చూస్తున్నాం, వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నామా, ఎన్ని ఒత్తులు పెట్టినా ఒకటి శ్రద్ధ. అందువల్ల శ్రద్ధగా ఆయన దీపం పెట్టుకొని ఆ పాలు, పళ్ళు, పాయసం సింపుల్ గానే ఆయన అడుగుతాడు. ఆయన ఏమో అడగడు, మనం ఇచ్చేది ఎక్కువ ఎక్కువ ఆశించాడు ఆయన. అవి నైవేద్యం పెట్టి శివ శంకర సర్వం నువ్వే, నమ శివాయ నమ శివాయ ఓ నమ శివాయ, ఇలాంటివి యూట్యూబ్ నిండా ఉన్నాయి. అవి పెట్టుకోండి, చిత్తశుద్ధితోటి పూజ చేయండి. నువ్వే అనుకోండి, దేవాలయానికి వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. చెయ్యగలిగితే ఇంట్లో అభిషేకం చేయించుకోవటం చాలా గొప్ప విషయం. మన ఇల్లంతా ఆధ్యాత్మికతోటి పవిత్రతతోటి నిండి అవును, చేయించుకోవచ్చు. ఒకళ్ళు చేయించుకునే శక్తి లేదు, 4 చేయించండి. తద్వారా ఇంకొక పుణ్యం ఎలా వస్తుందంటే 3 నెలలుగా పెళ్లిళ్ళు లేవు, ముహూర్తాలు లేవు, బ్రాహ్మణులకి ఎవరికి తిండి లేదు. ఈ శివరాత్రి రాక వచ్చింది. వచ్చిన శివరాత్రి నాడు బ్రాహ్మణ్ణి పిలిచి 3 4 పిలిచి అభిషేకం చేయండి అని అందరూ తలో ఇంత వేసుకుని కూడా ఆయన చేత అభిషేకాలు చేయించి ముక్తిని పొందడం అనేటువంటిది ఆయన చేసేటువంటి ఓకే. తర్వాత శివరాత్రి నాడు ప్రధానమైనటువంటిది అంటే ఈ స్నానం, పూజా విధానం మనకి సంకల్పం చెప్పుకోగలిగినప్పుడు చెప్పుకోవాలి. అందుకే బ్రాహ్మణుడు అనేది. అందరికీ సంకల్పం చెప్పుకోవడం రాదు. అవును. ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా చూసామండి, ఆయనకి ఏమొచ్చును, భక్తి ప్రదానం చేసుకున్నాడు, మోక్షాన్ని పొందాడు. అవును. అందరికీ సంకల్పం బ్రాహ్మణుడికి వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. దాంట్లో చదివినా ఎంత చదివినా కానీ అది చదవడం పద్ధతి అందరికీ కుదరకపోవచ్చు. అందువల్ల ఆ పూజా విధానానికి చెప్పించుకోండి. లేకపోతే ఏమీ లేదు, భక్తితోటి ఆయన దగ్గర ఒక పువ్వు పెట్టాడు, పత్రం, పుష్పం, ఫలం, తోయం, అది మారేడు దళం ఆయనకు పెట్టామనుకోండి, ఆయనకి ఇష్టమైనటువంటిది చేసి విభూతి పెట్టుకొని స్వామి నువ్వే అని నైవేద్యం పెట్టి ఉంటే చిన్న శివలింగం పెట్టుకొని దాని మీదే ఒక పళ్ళెంలో శివలింగాన్ని పెట్టి పాలతోట, కొబ్బరి నీళ్ళతోట నీకు వచ్చిన నమశివాయ 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 చాలు. ఆయన ఒక 108 సార్లు అనుకోవాలి నమశివాయ అనుకోండి, కాకపోతే 10 సార్లు 11 సార్లు భక్తి ప్రదానం చేసుకుని ఆయనకి అభిషేకం చేసినట్లయితే, అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన సంతోషపడతాడు. అది ప్రదానం చేసుకోవాలి. మనకు అవకాశం ఉంటే చేయించుకోవాలి, లేకపోతే చెప్పాను కదా పటం పెట్టి నైవేద్యం పెట్టి దీపం పెట్టి కొంచెం అలంకరణ చేసి స్వామి నువ్వే అని ఉన్న కాసేపు ఆయన గురించే చూస్తూ ఆయనే చూస్తూ ఆయన ఆలోచనలోనే భక్తి తత్వంలో ఉంటే అనుగ్రహం దొరుకుతుంది. ఇవన్నీ అలంకరణలు ఎవరో చూడ్డానికో లేకపోతే ఫోటోల కోసమే చేయకూడదు. నచ్చింది ఒక పువ్వు అక్కడ పెట్టు, నమస్కారం పెట్టు. చాలా మంది దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఫోటోలు తీయించుకుంటారు. దండం పెట్టుకుంటే ఫోటోలు ఎందుకండి? మన నమస్కారం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవి అవసరం. చిత్తశుద్ధి ప్రదానం చేసుకుని ఉండాలి. ఒకటి అభిషేకం ప్రధానమైనటువంటిది. అందువల్ల ప్రత్యేకంగా రేపు శివరాత్రి రోజున ఎటువంటి అభిషేకాలు చేస్తే మంచిదంటారు? అభిషేకంలో పాలు, కొబ్బరి నీళ్లు చెప్పారు, చాలా రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. చెరుకు రసంతో చేస్తాం, పంచామృతాలతో, మెయిన్ పంచామృతాలు, కొబ్బరి నీళ్లు, ఈ పంచామృతాలు. సరే విడిగా చేసుకున్నట్లయితే మీరు పాలతోటే చేసుకోండి. ఆయనకి అభిషేకం దేంతో చేసేవో అని ఆయన ఏం అడగాడు, కానీ చేయగలిగినంత శ్రద్ధగా సమకూర్చుకోగలిగినంత సామర్థ్యం ఉన్నప్పుడు చేయాలి. అవకాశం లేదు, అందువల్ల కొంచెమే చేస్తాము, ఉన్న వాటితోటి చేస్తాం. నీళ్లతోటి చేసిన ఆయనకి అభిషేకం. ఆయన స్వచ్ఛంగా చేయాలి, తర్వాత శుభ్రంగా చేయాలి, పరిశుభ్రంగా చేయాలి, అదొకటే చూసుకోవాలి. చిత్తశుద్ధితో చేయాలి. తర్వాత మంచి దీపం పెట్టాలి. ఇన్ని అయినాక అసలు సాయంత్రం వరకు ఉపవాసం గురించి ఉపవాసము అంటే అసలు ఆరోగ్యపరంగా వారంలో 1-2 సార్లు భోజనం మానేయడం అన్ని విధాలు మంచిది. కానీ ఇక్కడ ఆరోగ్యము ఒకటి, తర్వాత భక్తి ప్రధానం.
అందువల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా తాగకుండా ఉండి సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని అప్పుడు ఆయనకు నైవేద్యం పెట్టాక వీళ్ళు తింటారు. ఇక్కడ ఈ సంప్రదాయంలో నేను గుడాలు మేము అక్కడ శ్రీశైలంలో 2-3 సార్లు జాగరణ సాయంత్రం 5:30 నుంచి పొద్దున్న 5:30 వరకు మేము పాడి జాగరణ మొత్తం చేసి పాటలు పాడి భజన. అప్పుడు ఆ సత్రం వాళ్ళు పద్మశాలి సత్రంలో చేసామండి. అక్కడ వాళ్ళు ఏర్పరిచిన గుడాలు ఏర్పాటు చేశారు. ఉడకబెట్టినటువంటి చిలకడ దుంపలు అంటాం అవి పెట్టారు. తర్వాత తాగడానికి మంచి పాయసం, అద్భుతమైనటువంటి పాయసాన్ని తయారు చేశారు. భోజనం తప్ప చాలా ఇటువంటి భక్తులు ఎంత మంది వచ్చినా అంత మందికి పెట్టారు. పాయసం లాంటిది తీసుకో పాయసం కూడా చేశారు తినట్టు. ఇవి భగవంతుడి నైవేద్యం పాలతో. అలా తెల్లవారులు కూడా పాలు తాగేవి, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. ఇవి ఉపవాసం అనేటువంటిది ఏమీ తినకుండా సాయంత్రం దీపం పెట్టుకుని ఇవి మాత్రమే తీసుకుని జాగరణలోకి వెళ్ళాలి. జాగరణ తర్వాత చూద్దాం. ఈ ఉపవాసం విషయానికి వస్తే ఓపిక్గా యంగ్స్టర్ గా ఉన్న వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళు ఏమీ తినకుండా సాయంత్రం వరకు చేసి ఉండొచ్చు. కానీ ఒక 50-60 సంవత్సరాలు దాటాక ఓ శక్తి లేని వాళ్ళు చేదస్తం పెట్టుకోకూడదు. చన్నీళ్ళ స్నానం చేయాలనుకుంటే అది చేయగా పక్షవాతం లాంటి రోగాలు వస్తాయి. ఎందుకు? ఏ నీళ్లతో స్నానం చేసేవని శివుడు అడగడు. స్నానం చేయటం పరిశుభ్రత కాబట్టి చేయాలి. ఓపిక లేని వాళ్ళు ఉపవాసం అంటే తాగొచ్చు. ఏమీ తాగకుండా ఉంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి డౌన్ అయిపోతే కష్టం. కోరి కష్టాలు తెచ్చుకోకూడదు. భగవంతుడు అవేమీ అడగడు. మిమ్మల్ని ఏం తిన్నామని అడగడు. కాఫీ ఎందుకు తాగేమని అడగడు ఆయన. అందువల్ల కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, పాలు తాగొచ్చు. వీటితో పాటు కావాలనుకుంటే ఒక పండో ఫలమో కూడా తినొచ్చు. అన్నం తినకూడదు అంతే. అన్నం తప్ప ఏదైనా ఆహారం ఒక వయసు అయిపోయాక మనస్సు ప్రధానం చేసుకోవాలి, కానీ తిండి కాదు, స్నానాలు అవి కాదు. వేడి నీళ్ళతో స్నానం చేసినా ఏమన్నాడు. ఇదైనాక ఉపవాసం అంటే అది. చేయగలిగిన వాళ్ళు శక్తివంతులు అయితే ఏమీ తినరు. సాయంత్రం వరకు ఉండి దీపం పెట్టుకొని ఆయనకు అన్ని నైవేద్యం పెట్టి దాంట్లో ప్రధానం ఖర్జూర పండు. ఖర్జూరం మనకి ఉపవాస దీక్ష విరమణలో ఉంటుంది. అవును. అది పెడితే భోజనం పెట్టినంత ఫలితం. ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినప్పుడు కూడా పళ్ళు ఫలాలు ఏమి లేకపోతే తాంబూలంలో ఖర్జూరం పెట్టి నమస్కారం పెడితే మనం భోజనం పెట్టగలిగిన వాడు పెట్టడం మానేసి ఖర్జూరం పండి పెడితే ఏం పని? పెట్టగలిగిన వాడు భోజనం పెట్టాలి. అవును. మనకు అవకాశం లేదు, లేనప్పుడు ఖర్జూరం పెట్టి నమస్కారం పెట్టాలి. అది అలాగ సాయంత్రం ఉపవాసం అయిపోయాక జాగరణ చేయాలన్నారు. జాగరణలో విధానం ఉద్దేశం ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా శివతత్వంలోనే ఉండాలి. శివుడి పాటలు వినాలి, శివపురాణం వినాలి, ఆధ్యాత్మిక చింతన. ఒక్కరోజుకి మొత్తం ఆఫీసులు అన్ని మైండ్లో తీసేయాలి. ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినం అది. అందువల్ల ఆయన సంవత్సరానికి ఒక రోజు, అదే చెప్పాను కదా, జన్మానికో శివరాత్రి అని. ఆయన ఆలోచనలోనే ఉండి సాయంత్రం భజనలతోటి, పాటలతోటి, పురాణ గాథలతోటి తెల్లవారులు మెలకుగా ఉండాలి. ఈ జాగరణలో చాలా మంది చేసేది ఏంటో తెలుసా? ఇవాళ రేపు పేక ఆడుతున్నారు, గబ్బలు ఆడుతున్నారు, ఇంకా పులి మేకాలు ఆడుతున్నారు, ఇండోర్ గేమ్స్ అన్ని జాగరణ చేస్తున్నాము అన్న ఒక ఫీలింగ్. దాని ఉద్దేశం ఎందుకు? మెలకుగా ఉండాలన్నారు. మెలకుగా ఉండడం, ఉపవాసం ఉండి ఆ ఉపవాసం చిత్తశుద్ధితోటి ఆయన పాటలు, శివుడి పాటలు పాడుకుంటారు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, హర హర పరమేశ్వర, ఓ నమ శివాయ. శివుడి పాటలు మేము రేపు జాగరణ చేస్తున్నాం. సాయంత్రం 5:30కు మొదలెడతాం. మా ఓపిక మేరకు తెల్లవారులు చేస్తాం. ఆయనలోనే ఉండదు. కైలాసవాస శివ శంభో, కైవల్యదాత భవ శంభో అంటూ శివుడు శివస్థుతులు అనుకుని శివుడి పాటలు పాడతాం. శివాయ విష్ణు రూపాయ అనగా విష్ణుమూర్తి కూడా పాడతాం. వాళ్ళిద్దరికి, శివుడికి విష్ణుమూర్తి అన్నా, విష్ణుమూర్తికి శివుడు అన్నా చాలా సాన్నిహిత్యం ఉంది. వీళ్ళ అనుబంధాల గురించి మనం ఇంకో ప్రస్తావన మాట్లాడుకుందాం. అందుకని శివతత్వం ఏంటంటే ఇది. ఆయన విభూతి రాసుకున్నాడు, బూడిద రాసుకున్నాడు, పాములు వేసుకున్నాడు, ఆడంబరాలు లేవు. దీని గురించి చెప్పాలంటే ఇటువంటి ఆయన్ని సతీదేవి ఆయన్ని ఇష్టపడింది. సతీదేవి ఇష్టపడి
నన్ను పెళ్లి చేసుకో. తండ్రి అనుమతి లేకుండా వివాహం చేసుకో. తర్వాత ఫెయిల్యూర్ అయింది. అలాంటి పదాలు ఉపయోగించకూడదు అనుకోండి. తండ్రి పిలవకపోయినా కానీ దక్షుడు కూతురు సతీదేవి. దక్షుడికి ఇష్టం లేదు శివుడిని పెళ్లి చేసుకుంటూ. చెప్పాడు, ఏముంది, ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, శ్మశానాల్లో ఉంటాడు, పాములు వేసుకుంటాడు, బూడిద రాసుకుంటాడు, నీకేమీ చేయడు, నిన్ను కూడా శ్మశానాల్లోనే తిప్పుతాడు, ఓ ఎద్దు వాహనం భిక్షం ఎత్తుకుని బతుకుతాడు, నువ్వు ఏం సుఖపడతావు వద్దన్నాడు. ఎందుకంటే పిల్లనిచ్చే తండ్రి అవతల వాడి సామర్థ్యం బాగుండాలి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. కాదని సతీదేవి చేసుకుంది. తర్వాత దక్షుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే అందరినీ పిలిచాడు, కానీ యజ్ఞంలో భాగస్వామ్యం శివుడికి కూడా ఉంది. కానీ శివుడిని పిలవలేదు. కూతురుని చేసుకున్నాడు, అల్లుడి మీద కోపం. ఇది నారదుడు వచ్చాడు. ఈయన పని ఇక్కడ అక్కడ వార్తలే కదా. వచ్చి చిన్న మాట వీడి చెవిని వేసిపోయాడు, మీ నాన్న యజ్ఞం చేస్తున్నాడు, నిన్ను పిలవలేదా, అయ్యో సారీ అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మన ఆడవాళ్ళ విషయం తెలిసిందే కదా, ఆమె అనుకుంటే అయిపోవాలంతే. ఎట్టి పరిస్థితుల్లో పట్టు మిగిలిన మంచి విషయాల్లో ఉండదు, కానీ సాధించుకోవడం బాగా తెలుసు. శివుణ్ణి వద్దు పిలవని పేరెంట్ గాళ్ళకి వెళ్తే చెప్పు దెబ్బడు, మీ నాన్న పిలవలేదు, నీకేమి లోటు, ఏం కావాలంటే అన్ని ఇస్తానని ఎంత నచ్చ చెప్పాడు. పెడతానంది. ఇద్దరు శివ గణాలు ఇచ్చి పంపించాడు. అక్కడికి వెళ్ళాక తండ్రి అదే అన్నాడు, నిన్ను ఎవడు రమ్మన్నాడే వాడు పిలిచాడు అని ఊరుకోకుండా శివుణ్ణి నిందించడం ప్రారంభిస్తే అన్ని కోట్ల మంది దేవతలు ఎదురుగుండా అవమానం అనిపించి చెప్పింది. భరించలేక కాలితోటి ఆమె అక్కడ ఉన్నట్టు అగ్నిలోకి ఆమె దూకేసి ఆత్మార్పణ చేసుకుంది. ఇది వెంటనే ఆ గణాలు ఇద్దరు వెనకాల వెళ్ళారు కదా, వాళ్ళు వెంటనే శివుడికి ఇన్ఫర్మేషన్. ఇది లోకానికి చిన్న అనుబంధమైనటువంటి చెప్తారు. ఇప్పుడు ఆడపిల్లని బయటికి పంపించరు. రాత్రి 10 దాటాక షాప్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటా ఉంటే లేదా కూడా వెళ్ళరాను, ఒక 4 ఏళ్ల బచ్చగా ఇచ్చి పంపిస్తాం. 16 ఏళ్ల అమ్మాయి 4 ఏళ్ల వాళ్ళు ఎందుకు రక్షిస్తాడు అంటే, వాడు రక్షించాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది అక్క షాప్కి వెళ్ళింది, ఆ అంకుల్ వచ్చాడు బైక్ మీద, అక్కని తీసుకొని ఇన్ఫర్మేషన్ కి కూడా వెళ్ళి రక్షిస్తారు కాదు. శివగణాలు ఇద్దరు వచ్చి చెప్పారు శివుడికి. ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సతీదేవి. ఆయన తట్టుకోలేకపోయాడు. మనం చూడండి, పిచ్చెక్తో జుట్టు వేసుకుంటాం, అలాగే ఆయన జటాజుట్ల నుంచి ఒకటి తీసిన ఎలా వేసుకుంటే వీరభద్రుడు పుట్టాడు. ఆజ్ఞ అన్నాడు, దక్ష యజ్ఞం చూసుకో అన్నాడు. వీరభద్రుడు వెళ్ళాడు. అక్కడ వీరభద్ర సంబరాలను చేస్తుంటాడు. అక్కడ దేవతల పరిస్థితులు అక్కడ కకావికలైపోయింది యజ్ఞం మొత్తం. అది శివపురాణాల్లోని ఒక గాథ అనుకోండి. ఇలాంటి గాథలన్నీ వింటూ జాగరణ చెయ్యాలి. భజనల చోటి పాటలతోటి. ఇంకా కొత్త కల్చర్ ఏమొచ్చిందంటే డీజేలు పెట్టుకుంటున్నారు. జాగరణ ప్రధానం, అది పట్టుకుంటారు, పర్వాలేదు. ఏవో దైవ సంబంధమైనవి పడితే పర్వాలేదు. ఏ పాటలు పడితే అది బీట్ ఉన్న పాటలన్నీ పెట్టుకొని చేస్తే ఆ దాంట్లో పూర్వం నృత్యం చేసేవాళ్ళు, అది భక్తితోటి చేసేవారు, ఆనందంతో చేసేవారు. ఇక్కడ మొత్తం డాన్స్ చేయడమే ప్రధానంగా పెట్టుకొని కోలాటాల కర్రలతోటి డీజేలు పెట్టుకుని జాగరణ ఉంటే ఇది జాగరణ కాదు. జాగరణ అంటే పగలల్లా ఉపవాసం ఉండి శివభక్తితోటి, శివుడి పాటలతోటి, భజనలతోటి, కీర్తనలతోటి, లేకపోతే మంచి హరికథలు పెట్టించుకుని అది వినడం ద్వారా కూడా చేయచ్చు. అంతేకాని పురాణాలు వినడం ద్వారా చెయ్యాలి కాదు. అంటే ఇవాళ కొన్ని ఛానల్స్ వాళ్ళు శివ సంబంధమైన సినిమాలు వేస్తున్నారు. అవి కూడా చూసి కూడా అలాంటివి చేస్తారు. వీటితోటి అంటే శివుడి మీద భక్తితోటి శివతత్వం నిండిపోయి ఉండాలి మనసా వచ్చ కర్మణ. అలాగా ఆ భక్తి ప్రపత్తులతోటి సాయంత్రం పొద్దున్న వరకు ఉండి, కొంతమంది 5 దాకా ఉండి 5 పడుకుంటారు. ఇది ఫలితాన్ని ఇచ్చేది కాదు. ఎప్పుడు నిద్రపోవాలంటే ఉదయం 5:30 సూర్యోదయం వరకు ఈ జాగరణ చేసి, అప్పుడు స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టుకుని శివుడికి పూజ చేసి, భోజనం అయినాక పడుకోవటం కూడా కాదు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు పడుకున్నావో అప్పుడు జాగరణ చేయాలి, ఫలితం ఉంటుంది. చాలా మంది ఏంటంటే పొద్దున్నే పడుకునేవాళ్ళు, 10ంటికి భోజనం చేసి 3 రోజులు పడుకునేవాళ్ళు. ఇవన్నీ జాగరణ కారే కాదు, ఇది శివతత్వం. చెప్పాను కదా, దాన ధర్మాలు ఆ రోజు చేసినటువంటి దాన ధర్మాలు చాలా ఫలితాన్ని ఇస్తాయి. మనకి మిగిలేదు అది ఒకటేనండి, పుణ్యమం దానం చేసుకున్నటువంటిది. పుట్టినప్పుడు భగవంతుడు
ఒక్కళ్ళనే పంపిస్తూ నువ్వు అక్కడ ఏం చేసుకుంటావో తెలియదు, ఏం అనుభవిస్తావో, ఏ బాధలు పడతావో, ఏ సంతోషం. వచ్చేటప్పుడు మళ్ళీ రా, ఒక్కడవే రా, వచ్చేటప్పుడు ఇంత పుణ్యం తెచ్చుకుని రా అన్నాడు. నీ బ్యాంక్ అకౌంట్స్ నాకు అవసరం లేదు, నీ బ్యాలెన్స్ అవి అన్నాడు. తెచ్చుకెళ్ళేది ఇంత పుణ్యమేనండి. ఆ పుణ్యం భగవంతుని నామస్మరణ వల్ల, ఉపవాసం వల్ల, జాగరణ వల్ల వస్తుంది. ఇంతకంటే కూడా ఇంకా అత్యంతమైన పుణ్యం ఇచ్చేది ఏంటంటే, చెప్పాను కదా, బ్రాహ్మణో భూసుర అంటే ఈ లోకంలో ప్రత్యక్ష దైవం అంటే, సురలు అంటే దేవతలు, ప్రత్యక్ష దైవం బ్రాహ్మణుడు. అందువల్ల బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి. ఆ రోజు ఎవరు భోజనాలు చేయరు. స్వయం పాకం అంటే ఆయన భోజనానికిలో ఏం వడ్డిస్తామో అవన్నీ కూడా ఆయనకి సరుకులు ఇవ్వాలి. బియ్యము, పప్పులు, ఉప్పులు అన్ని ఇవ్వాలి. నూనె లాంటివి, నెయ్యి లాంటివి ఇవ్వం కాబట్టి వాటికి తగిన డబ్బులు దాంట్లో పెట్టాలి. కూరలు, ఆకుకూరలు, వేరే కూరలు. ఇన్ని బియ్యము, ఇంత కందిపప్పు కాదు, ఆయన 2 రోజులు కుటుంబంతో తినే అంత ఇవ్వగలగాలి. మన సామర్థ్యాన్ని ఎంత ఇస్తే భగవంతుడు మనకు అంత ఇస్తే, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వాలి. అది మనం నిత్యం మనం తిన్నది గొత్తిపాలు, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటిదే దక్కేది. ఇచ్చి వస్త్రదానం, ఓ పంచ, ఓ కండువా పెట్టాలి. మంచి దాంట్లో తాంబూలంలో ఆయనకి దక్షిణ పెట్టి, ఏ బ్రాహ్మణుడికైతే మీరు ఈ దాన ధర్మాలు చేస్తారో మీకు శివ సాయుధ్య అన్నప్పుడు పొందుతారు. వాడు భగవంతుడు ఇచ్చే వాళ్ళకే ఇస్తాడండి. అన్నదానం, భూదానం, గోదానం, సువర్ణదానం, తర్వాత నీరు, జలదానం, ఇవి దానాలు గొప్పవి. అందువల్ల శివరాత్రి నాడు దానం ధర్మం చేయటం, ప్రత్యేకించి బ్రాహ్మణుడికి దానం చేసి పాదాలకు నమస్కారం చేస్తే ఆయనే పరమశివుడు, నువ్వే సర్వం అనుకోవాలి. మనకి ఇంత పుణ్యాన్ని తెప్పిస్తున్నది, వచ్చేలా చేస్తూ సంపాదించి పెడుతున్నవాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడిగా దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ రకంగా మనం శివరాత్రిని చేసుకొని శివ సాయుధ్యాన్ని పొందాలి. భగవంతుడు మనిషిలో మనలోని భక్తినే చూస్తాడు, బాహ్యాడంబరాలను ఆయన చూడాడు. ఎవరో చూడాలని ఎవరి కోసమో చేసేటువంటి కాదు. అందుకని శివ శంకర, శివ శంకర. మా ఊళ్ళో ఒక భక్తుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి శివ శంకర అని దేవాలయాల చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ ఆ శివుడు మరి ఏమైపోయాడు, ఎగిరిపోయాక నాస్తికత్వం వచ్చి జీవితం పోగొట్టుకున్నాడు ఓ మనిషి. కానీ ఎప్పుడు శివశంకర శివలింగాలకు అభిషేకం చేసేవాడు, దేవాలయాల చుట్టూతో తిరిగాడు. కర్మ నడిపిస్తుంది అంటారు చూసారు. అలాగే జీవితాన్ని కోల్పోయినట్లే మనిషి, భక్తి తత్వం పోయింది. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం అలవాటు చేయాలి. లేవగానే భగవంతుడు నమస్కారం చేయరా. ఇవాళ శివరాత్రి, కోపతాపాలు పనికిరావు, తిట్లు పనికిరావు. ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి, నవ్వుతూ ఉండాలి, భక్తి తత్వంలో ఉండాలి. పూజల గురించి నేను డీప్గా ఏం చెప్పడం లేదు. మానవ జీవితంలో సాధారణమైనటువంటి ఒక వ్యక్తి శివరాత్రిని ఎలా గడుపుకోవాలి, సింపుల్ గా అనేటువంటి దాన్ని నేను చెప్పాను. ఇన్నింటిలోనూ ప్రధానమైనటువంటిది అన్నీ మన చేతిలో ఉన్నాయి. స్నానం మన చేతిలో ఉంది, శివుడి పటం మనం పెట్టుకుని ఒక పువ్వు పెట్టడం మన చేతిలో ఉంది, పాలో పండో ఫలమో నైవేద్యం పెట్టడం మన చేతిలో ఉంది. ఉన్న దాంట్లో ₹10 ఎవరికైనా దానం చేయటం మన చేతిలోనే ఉంది. ఎవరిని పిలిచి భోజనాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అభిషేకం చేయగలిగితే చేసుకోవాలి, లేకపోతే చేస్తున్న వాళ్ళని చూడండి. దేవాలయానికి అవకాశం ఉన్నంత వరకు వెళ్ళండి, భగవంతుని దర్శనం చేసుకోండి. అది జాగరణ ఉండండి, చేయగలిగినప్పుడు చేయాలి. ఉపవాసం ప్రధానం, జాగరణ ప్రధానం, దాన ధర్మాలు ప్రధానం. ఇవన్నీ కూడా మామూలు సామాన్యమైన మానవుడు చేసేటువంటివి. ఇవన్నీ చిత్తశుద్ధితో చేసినట్లయితే శివుడు అనుగ్రహాన్ని పొందుతాం, శివ సాయుధ్యాన్ని పొందుతాం. ఓం నమః శివాయ. చాలా చక్కగా చెప్పారమ్మా, శివతత్వాన్ని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం.